అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట జీవంతో కూడిన నిరీక్షణ కలుగునట్లు చేశాను. 1 పేతురు 1:3. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది స్వాస్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరమ చొప్పున మనలను మరలా జన్మింప చేశాను. ప్రైజ్ లార్డ్. ఈ తిరిగి నూతన జన్మానుభవం అన్నది మనకు ఒక నిరీక్షణతో కూడిన జీవముతో కూడిన నిరీక్షణ. ప్రైజ్ లార్డ్. యోబు 4:6 నీ భక్తి జీవితానికి, యథార్థ ప్రవర్తనకు నిరీక్షణ ఆధారం ఉన్నది, అది దేవుని యందు ధైర్యాన్ని పుట్టిస్తుంది. యోబు 5:16 దేవునిలో దరిద్రులకు దీనులకు కలుగు నిరీక్షణ ఏమిటంటే ఆయన యొద్ద వారికి రక్షణ ఉంది. 1 పేతురు 3:15-16 నీతి నిమిత్తం శ్రమపడు వారికి, మేలు చేస్తూ ఉన్నవారికి అందును బట్టి హోషే 2:15-16 చెప్పబడినట్లుగా అరణ్య జీవితమును లేక ఆ కోరులోయ వంటి జీవితమును ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నవారికి, లేక అట్టి జీవితం అనుభవిస్తున్న వారికి ఓ నిరీక్షణ ఉంది. మత్తయి సువార్త 10:11-12 చూస్తే ప్రభువారు చెప్పారు ఏమంటే, అట్టి వారు ధన్యులు. ఎట్టి ధన్యతది? పరలోక రాజ్యం వారిదే, మరియు పరలోక రాజ్యంలో ఫలము అధికమవుతుంది. ప్రైజ్ లార్డ్. అలాగే కొలస్సీ 1:23 సువార్త ప్రకటించడం వలన మనకు ఒక నిరీక్షణ ఉంది. అదేమంటే రోమా 1:16 నమ్ము ప్రతివానికి, అనగా మొదటి యూదునికి గ్రీసు దేశస్తులకు కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అన్నది. అందుకే సువార్తను గురించి సిగ్గుపడిన అవసరం లేదు. అలాగే ఎఫెసీ 1:17-19 చూస్తే దేవుడు మనలను పిలిచిన పిలుపులో గొప్ప నిరీక్షణ ఉంది. అదేమంటే పిలిచిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధులలో ఆయన స్వాస్యంగా ఇవ్వబోతున్న మహిమ ఐశ్వర్యము, క్రీస్తునందు ఆయన మనకు అనుగ్రహిస్తున్న బలము, శక్తి, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు. ప్రైజ్ లార్డ్. అపోస్తలుల కార్యం 24:15 పునరుద్ధానం గురించిన నిరీక్షణ. ఎందుకంటే 26 చెప్పండినట్టుగా దేవుని నమ్ము వారికి ఆయన చేసిన వాగ్దానం అది. 29:11 రాబో కాలమును గూర్చిన నిరీక్షణ ఏమంటే దేవుడిని యెహోవా సెలవిస్తున్న మాట. మరి మన పట్ల ఆయనకున్న ఉద్దేశములన్నీ కూడా సమాధానకరమైనవే, అలాగే హానికరమైనవి మాత్రము కావు. ఆమేన్. తీతు పత్రిక 1:2-4 మన భక్తిని బట్టి నిరీక్షణకు ఆధారం ఏంటంటే అబద్ధమాడనేరని దేవుడు నిత్య జీవం గురించి వాగ్దానం చేశాడు. ప్రైజ్ లార్డ్. 2:11-13 తీతు పత్రిక మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలో విసర్జించి ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతూ ఎదురు చూస్తున్న మనకు శుభకరమైన నిరీక్షణ ఏమంటే మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షతను మనం అనుభవిస్తాం. మరి మొట్టమొదటిగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమవుతుంది. ప్రైజ్ లార్డ్. అలాగే 3:6 మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవం గూర్చిన నిరీక్షణ ఏమంటే నిత్యత్వమునకు వారసులుగా తీర్చబట్టకు గాను మన రక్షకుడును యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద కుమ్మరించిన పరిశుద్ధాత్మయే. ప్రైజ్ లార్డ్. హెబ్రీ 3:6 దేవుని యందు నిరీక్షణ ఉంచడం వలన మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో ధైర్యము, ఉత్సాహము తుదమట్టుకు స్థిరంగా ఉంటాయి. అలాగే అందుకే హెబ్రీ 6:12 మనం అందరము మనలో నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము 11:1 చెప్పబడినట్లుగా విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము గనుక నిరీక్షణ వెనుక విశ్వాసము పెంపొందింప చేసుకుంటూ వెనుక తట్టు చూడక జీవముతో కూడిన ఆ నిరీక్షణను, శుభప్రదమైన ఆ నిరీక్షణను కలిగి జీవించినట్టి రోమా 15:13 ప్రకారం పరిశుద్ధాత్మ విస్తారముగా నిరీక్షణ కలవారు మగుటకు, మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని విస్తారముగా నిరీక్షణ గలవారు మగుటకు నిరీక్షణకర్తకు దేవుడే విశ్వాసంతో మనందరినీ నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీ అందు మేము జరిగిస్తున్న ప్రతి క్రియలకు నిరీక్షణ కలదు. అవి జీవముతో కూడిన నిరీక్షణ, అది శుభకరమైన నిరీక్షణ. దేవా, నిరీక్షణ కర్తయ్య దేవా, యెహోవా, మేము మా నిరీక్షణ నుండి తొలగిపోకుండా విశ్వాసంతో నింపబడినట్లు మీ పరిశుద్ధాత్మ ద్వారా అట్టి కృపని మనం ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.